నాళ్ళు ముద్దుగా పెంచి ఎన్ని నాళ్ళు ముద్దుగా పెంచి వెనకలో గంట మీద కప్పగించిన ప్రభు చిన్నతలంబులు చేరగలిసి మమతో కన్నడు గుణనిధి జబదాతవు నాదు మాట ఇది వది కన్నడు గుణనిధి జబదాతవు నాదు మాట ఈ ఎదను కూడనా పలుకులా ఈ కుసిక ప్రసోదగా ముదమదము సజన ఉండనక్కర్లేదు. నీవు కూడా బొమ్మయ్యా
సింహాసనంపై కూర్చుండే రాజ్యం బేలవళి మాకు గాని ఈ మణిభూషంలో నీకెలనయ్యా, ఇక్కడనే దిగవిడిచిపోవలేను. అలాగనే చేయము. అమ్మో అవురా, ఎందులను ఈ రాజేంద్రుడు లోపడుకున్నాడు. అవునవును, అంతటి పది భక్తి కలిగిన సాధ్యముని అర్థాంగి, అంతకు మించి ప్రభు భక్తి కలిగిన మంత్రికట వలను ఈతడు సత్యమే దైవమని, దైవం ఒక్కడే సత్యమని బాహ్యముగా కనబడుచున్నవన్నీ అసత్యమని నెగిన వాడి హరిస్తున్నటి వలను అలనాడు సుర సమయంతో కామ క్రోధ లోభ మోహ మధు మాత్రములు ఇచ్చిన మానవుడు ఒంటరిగా రాగు బ్రహ్మతద అని ఆ దుష్టమ శిష్యుడితో పందెము వేచి ఎంతటి దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకుని వెలంకుచున్నాను. ఎందులను ఈ రాజేంద్రుడు లోబడుకున్నాడు. ఇప్పుడు హరిశ్చంద్రుడు అర్ధమార్గం పడిపోవచ్చున్నాడు. వీరినెట్లను వెంబడించి నొప్పించి అసత్యమాడించు. హరిశ్చంద్రుడు చక్రవర్తి రాజ్యదానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాటలునే గాని అలనాడు యజ్ఞార్థమే నాకు ఇతర ధర్మ నిందు నిరూపింపలేదు కదా. ఏదో ఒక నెపము కావలేను. ఈ హరిశ్చంద్ర బట్టి పీడించడానికి ఓరి హరిశ్చంద్ర తలచుదముని ద్రోహి ఎక్కడి దారుణము? ఎక్కడి దారుణంబ అసలు లేనే లేదా. ఎట్లాడురా లోకము మహేంద్ర, మమ్మల్ని అన్యాయముగా బాధించుట పాడిన మహత్త ధరణి సంతోషమేగ అయ్యా,
చేతగానే వాడవు ఏచు నిందలకు పిదపై ఎలాంటి తొలువ కూతురు కోయినందులకు మా సొమ్ము అలనాడు యజ్ఞార్థమైన ఇచ్చిన ధనమది మాది. మా సొమ్ము మే ముడుగుట లేని పోనప్పుడు ఇంతకు ఈ రాజ్యదానం కూడా దానిలో చర్యలు స్పష్టంగా చెప్పవేమో. దేవా కోపింతకుడు, నేనిప్పుడు చేత నరకాశను లేని నీచ దరిద్ర గతి ఎందున్నాడు కనిపించి చుమ్మదే కదా. కావున ఒక మాసము గడువ సంఖ్యన నేనే మోటునైనంతటి మీ సొమ్ము చెల్లించదనయ్యా. హరిశ్చంద్ర దేవా, మొదటనే ఇట్టడుకున్న ఎంత బాగుండును. పొమ్ము. హరిశ్చంద్ర ఉండుము. దినదినము లభించు ద్రవ్యమన్న పాలన కింద వేయపరుచుతున్న మా రుణమెట్టు తీర్చుకోని ఎప్పటికప్పుడే పుచ్చుకుని చుండినా మీకును మాకును సౌలభ్యముగా ఉండును. వ్యాపారము పట్ల, వ్యవహారము పట్ల, ఆహారము పట్ల మోమాటము పనికి రాదు. అవునా, మీపై నిలువుగా నా ప్రేషస్సుకు నక్షత్రాలు పంపించదను. శ్రీశాడు నక్షత్రగా ఆయుష్మాన్ భవ. నక్షత్రగా ఏతుడు హరిశ్చంద్ర చక్రవర్తి ఏతుడు మనకి ఇవ్వసిన ధనము ఒక్క నెల దినములు ఇచ్చినట. హరిశ్చంద్ర ఏతుడు నా ప్రియశిష్యుడు నక్షత్రేశ్వరుడు చిన్ననాటి నుండి కొడుకు ఆరాధముగా పెరిగిన వాడు. ఆయాసమున కోరవడు, వట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగనేరడు. అన్న పని ముప్పటి వేల తప్పింపుగా నాకు మారుగా సాధ్యమైనంత వరకు అటుగా చూసుకునేది మహాత్మా. సాధ్యము అసాధ్యపడుతున్నాడు. అడవులలో సాధ్యమైన గతి ఏందో అనుకునేవా. నక్షత్రగా సాధ్య సాధ్యముల మునుముందున్నది. అవి నా చేవదము. నక్షత్రగా తొందరపడవలేదు. అయ్యో వెర్రి రాజా, నీకేమిన పిచ్చియా? నా ఎత్తుని వాడి ఉపదేశం తోచవేసి పటరానగ చాట్లకి తల బగ్గిపోవచ్చున్నావు. రాజ్యంలో కడకు పిడికి నట్టుకులేకుండా గట్టి కట్టడి చేసేదను. మా రుణమెట్లు తీర్చుపోయి ఎందుకని నిష్కాద బాధ చక్కదనాల చుక్కలకు నా పెంపుళ్ళు కూతుర్లు పిండి ఆడబట్లు కాదని నీవుప్పుడు పోట్లు భావించలేదు. కానీ నన్ను ఇంకేలా బాధించమయ్యా. మునీంద్ర, మా గది ఎట్లయినను అగుగాక. నేను ఇక పోయి వస్తునయ్యా. నీవేక బొమ్మ బొమ్మ హరిశ్చంద్ర చక్రవర్తి అరణ్య మార్గం పోచున్నాడు. వేరే నానా ఎక్కడో గాయపము గురుదేవా, ఇంతకీ ఈ చక్రవర్తి మనకి ఇవ్వవలసిన రొక్కము ఎంత అని సందేహించుచున్నారు. నక్షత్రగా హరిశ్చంద్ర చక్రవర్తి మనకి ఇవ్వవలసిన ధనం ఎంత కదా నీ సందేహము. అతడు మనకి ఇవ్వవలసిన ధనము ఆకాశంలో నక్షత్రములన్నీను, ఈ భూమిపై ఉన్న ఇస్క్రీణములన్నీను, ఈ రెండింటినీ గణింపగా వచ్చిన లబ్ధమే హరిశ్చంద్ర చక్రవర్తి మనకి ఇవ్వవలసిన ధనం. అతడు నిరంతరము మనకి ఇచ్చుచునే ఉండవలేను, అది మనం పుచ్చుకునిచునే ఉండవలేను. ఇంకప్పు తీరకగానే ఉండవల. నక్షత్రగా ఇందులో కొలుచుడుగా గాని లెక్కించుడు గాని సాధ్యము గాని పరిమాణము
నేను ఇదివరకే నియమించేది శ్రద్ధ కలిగి ఉప నక్షత్రంగా దంతావలంపుపై బలవంతుండ కండుల్లటి నక్షత్రగా అందు ఒక యథార్థం ఉన్నది. అట్లు పైకి నువ్వున్న రత్నమ నా తపశక్తి ప్రభావం చే ఆకాశం నుంచి స్తంభింపజేయగలను. అందులో కొచ్చుడుగా గాని లెక్కించుడుగా గాని సాధ్యమ కాని పరిమాణము ఏది నీకు సంధ్యావనము రోజు మొట్టమొదటిగా మార్గ మధ్యలో మధ్యలో చాలా ప్రమాదమగను. ఒక్కసారి నెమరవేయమ నక్షత్ర గురుదేవా హరిశ్చంద్ర చనమది లోతాసులు అన్న మాకుడు పోచున్నప్పుడు నీవు నీ పరివారంతో వాళ్ళు చేసి చెందాడము పొమ్ము నేను ఆజ్ఞ. ఓం నమ శివాయ. హరిశ్చంద్ర చంద్రమతి లోతాసులు అన్న మాకుడు పోచున్నప్పుడు నీ దానిలోకి వాళ్ళని భస్మైపట్లం కాల్పము పొమ్ము నేను ఆజ్ఞ. ఓరి వాయుదేవా, నీ వాయు వేగంతో వాళ్ళని పటాపచ్చలు కాల్పము. ఇప్పుడు పార్టీ పరమేశ్వర ప్రత్యక్షం అవుతారు గాక. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. హర హర భవహర హర గంగాధర. హర హర భవహర హర గంగాధర. హర హర హిమగిరి తనయ మనోహర. హర హర హిమగిరి తనయ మనోహర. హర హర భవహర హర గంగాధర. ఓం నమ శివాయ. కైలాసవాస హర హర చంద్ర కళాధర భక్తవ శంకర పాపహర. హర హర చంద్ర కళాధర భక్తవ శంకర పాపహర. అమృత జగత భయంకర విషధర ప్రమదగర అర్పణ తాతహర.
గిచ్చావివ పతిపత్తయే జగదస్మితర వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వర ఠాక ఠాక సంభ్రమ ప్రసన్న ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అకర్వ సర్వ మంగళ కళాకదం మమంతుం రసప్రభా గమాదుర్ విజృంభణామ ఘోరతం వరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం వరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం గజాంతకాంతకం చదంతమాంతకాంతకం నమ శివాయ నమ పరమేశ్వర మీరు కాళకసు వేషము దాల్చి అమ్మ దాక్షాయిని నీవు కలహండి వేషము దాల్చి నంది భృంగి మీరు శిశువు వేషము దాల్చి చంద్రమతి లోహతాసుడు కరము ఓం నమ శివాయ ఓరి దక్షగా లోహితాసుడు దర్భంలో పుట్టదెక్కినప్పుడు వాడి కాలుకి కోటు వేయము పొమ్ము నేను ఆజ్ఞ ఓరి యమ ధర్మరాజా నీవు వీరబాహుని వేషము దాల్చి హరిశ్చంద్ర చక్రవర్తిని కొని నానా ఎక్కడలో గావించి ఎటులైన అతనితో ఒక్క బద్ధమాడింపుము అదేమో చూచితివా నీ హరిశ్చంద్ర చక్రవర్తి గతి ఏమయ్యనో కట్టు బట్టలతో ఉన్న తడవకి పారద్రోళచున్నాడను హరిశ్చంద్రుడట సంతుడట ఆ నెరుగుడట అలనాడు నిండు సుర సమయంలో నీవు కోసిన కోర్టు వ్యర్థమని నిరూపించి గుండు కొట్టించి పిండి చుక్కలు పెట్టించి కరవాహనంపై అమరావతి వీధి వీధులు తిప్పించదను నాదే విజయము ఒకవేళ హరిశ్చంద్ర చక్రవర్తి బొంకకున్నను సాటి రోజు వంటి సత్యకీర్తి ప్రపంచ స్థాయిలో కారణమైతే సంతోషం నాకు జింపుగాక హరిశ్చంద్రుడు బొంకినను నాదే విజయము బొంకకున్నను నాదే విజయము ఇది విశ్వామిత్ర విజయము ఇది విశ్వామిత్ర విజయము ఇది విశ్వామిత్ర విజయము కావలసిన కార్యక్రమం మీద ఆలోచించుకొని వచ్చాను.